మనిషి జీవితాన్ని డబ్బు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఎన్ని విధాలుగా నాశనం చేస్తుంది, బంధాలను, ఇంత దగ్గర స్నేహాలనైనా డబ్బు ప్రభావితం ఎలా ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. డబ్బు అంటే కేవలం కాగితం కాదు, అది మనిషి అవసరాలను తీర్చే సాధనం, జీవనాధారం. డబ్బు లేకుండా మనిషి జీవనం అసంభవం అనడంలో తప్పు లేదు ఈ కాలంలో. కానీ చాలా జాగ్రత్తగా డబ్బును వాడాలి. కానీ అదే డబ్బు జీవితాన్ని అర్థం లేకుండా చేసేదిగా మారుతుంది మీరు జాగ్రత్తగా లేకుంటే. మనిషి అవసరానికంటే ఎక్కువగా డబ్బు మీద ఆధారపడితే అది మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది, బంధాలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా. మనిషి కనీస జీవనోపాధి కోసం డబ్బు అవసరం. ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి, భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి డబ్బు చాలా అవసరం. అదేవిధంగా డబ్బు అవసరాన్ని మించి ఆశగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. డబ్బు చేతిలో ఉండాలి, కానీ మనిషి డబ్బు చేతిలో బందీ కాకూడదు. డబ్బు మాత్రం నీ చేతిలో ఉండాలి. ఇవాళ కోట్లు సంపాదించిన వాడు కూడా బంధువులతో మాటలు లేని స్థితిలో ఉన్నాడు. డబ్బు ఇచ్చే సంతోషం ఎంత తక్కువ ఉందో మీకు అర్థం కావాలి ఆ విషయాలను చూస్తే. చాలా డబ్బు మనిషికి దీవెన అవుతుందా లేదా శాపం అవుతుందా అనేది మన ప్రవర్తన, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు మన కోసం ఉండాలి, కానీ మనం డబ్బు కోసం బందీగా మారకూడదు, బంధాలను దూరం చేసుకోకూడదు. డబ్బు అనేది నిజమైన బంధాలు, గౌరవం, ప్రేమ లాంటి విలువలు డబ్బుతో కొనలేం. కనుక డబ్బు జీవితంలో భాగం మాత్రమే కావాలి, నీ లైఫ్ అంతా కాదు అని గుర్తుంచుకోవాలి. హలో, మీకు వీడియో నచ్చింది కదా? సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.